ఆల్రెడీ ఉన్న టీచర్లకి, అలాగే కొత్తగా రాబోతున్న డిఎస్సి 2025 కొత్త టీచర్లకి ఒక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో ఏదైనా స్కూల్లో 50% కంటే ఎక్కువ మంది టీచర్లు కనుక ప్రమోట్ అయినా, లేకపోతే ఎక్కువ మంది టీచర్లు అక్కడ రిలీవ్ కావాల్సి వస్తే, అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తే 50% కంటే ఎక్కువ మంది అలా రిలీవ్ కావాల్సి వస్తే వాళ్ళని రిలీవ్ చేయకూడదని చెప్పేసి నిర్ణయించారు. వాళ్ళు ఎప్పుడు రిలీవ్ అవుతారంటే, కొత్త టీచర్లు డిఎస్సి 2025 సెలెక్ట్ అయ్యి కొత్త టీచర్లు వచ్చేంత వరకు కూడా ఆ టీచర్లు అక్కడే ఉండబోతూ ఉన్నారు. ఇకపోతే బదిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన న్యూస్ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ విషయాన్ని. ఇదిగోండి, ఉపాధ్యాయుల బదిలీల్లో ఈసారి పోస్టులు బ్లాక్ చేయకూడదని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. ఇక్కడ మొదట హేతుబద్ధీకరణ, ఆ తర్వాత బదిలీలు, పదోన్నతులు. అంటే ముందు రేషనలైజేషన్, అంటే ఒక స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉండాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉండాలి అనేది డిసైడ్ చేసిన తర్వాత బదిలీలు, ప్రమోషన్స్ అనేవి నిర్వహించడం జరుగుద్ది. ఉపాధ్యాయ బదిలీలో ఈసారి అసలు పోస్టులు ఏవి కూడా, ఖాళీలు ఏవి కూడా బ్లాక్ చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ గత ప్రభుత్వంలో కొన్ని పోస్టులు బ్లాక్ చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. దాంతో ఈసారి పోస్టుల హేతుబద్ధీకరణ, తర్వాత బదిలీలు, ఆ తర్వాత పదోన్నతులను ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించడం జరుగుద్ది. ఇప్పటికే సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. ఇక పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు సైతం చేపట్టింది. తొలుత పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఇవ్వనుంది. ఆ తర్వాత పదోన్నతులకు 1:2 విధానంలో జాబితా విడుదల చేసి అభిప్రాయాలు తీసుకోనుంది. ఏదైనా పాఠశాలలో బదిలీ, పదోన్నతులలో 50% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు గనక రిలీవ్ కావాల్సి వస్తే, నూతన డిఎస్సి ఉపాధ్యాయులు వచ్చే వరకు కూడా, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇగోండి, ఏదైనా పాఠశాలలో, అంటే ఇప్పుడు జరుగుతున్న బదిలీలు, ప్రమోషన్లో భాగంగా ఏదైనా పాఠశాలలో బదిలీ, పదోన్నతులతో 50% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కనుక రిలీవ్ కావాల్సి వస్తే, నూతన డిఎస్సి ఉపాధ్యాయులు వచ్చే వరకు 50% పైన ఉన్నవారిని నిలిపివేస్తారు. మరోవైపు జూన్ 5 నుంచి 11 వరకు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. పాఠశాల పునఃప్రారంభమైన వెంటనే వారం రోజుల పాటు విద్యార్థుల ప్రవేశాలకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. జూన్ 28న పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ జరుగుద్ది. ఓకే, ఇది మొత్తం మీద ఇక్కడ విషయం గమనించండి. పాఠశాల బదిలీలు, పదోన్నతుల్లో 50% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కనుక రిలీవ్ కావాల్సి వస్తే, నూతన డిఎస్సి ఉపాధ్యాయులు వచ్చేంత వరకు కూడా ఆ 50% కంటే ఎక్కువ మంది రిలీవ్ కావాల్సి వస్తే వాళ్ళని ఆపేస్తారు. అంటే రిలీవ్గా అయ్యి వాళ్ళకి ఎక్కడైతే ప్రమోషన్ వచ్చిందో, లేకపోతే ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ప్లేస్కి వెళ్లకుండా ఆపుతారు. ఇక్కడే కొత్త టీచర్లు వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళని పంపించడం జరుగుద్ది అనమాట. అంటే డిఎస్సి 2025 తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.